మన సినిమాల్లో హీరోయిజం కోసం దిక్కుమాలినటువంటి కాన్సెప్టులు చూస్తే దాన్ని చూసేసి ఇప్పుడు మారిపోయారేమో తెలియదు. లేదా ఇంతకుముందు జరుగుతున్న దాన్నే హీరోలు పెట్టారో తెలియదు. ఏదైతే పడవల్లో అంటే పేద పేద షిప్పుల్లో కంటైనర్లో డ్రగ్స్ పట్టుకొచ్చి స్మగ్లింగ్ మెటీరియల్ పట్టుకొచ్చి సముద్రం మధ్యలో ఆపి అక్కడి నుంచి పడవల్లో తీసుకుని వచ్చి భారతదేశంలో స్మగ్లింగ్ చేసేటటువంటి అనేక సినిమాలు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ ఇట్లా అనేక సినిమాల్లో వచ్చినాయి. ఇప్పుడు అట్లాగే అనేక చోట్ల డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. సముద్రం మీద నుంచి గుజరాత్కి వచ్చినటువంటి అనేక కంటైనర్లు దొరికినాయి చూసాం, కర్ణాటకలో దొరికినాయి చూసాం, తమిళనాడులో దొరికినాయి చూసాం. ఇప్పుడు కొన్ని సమాచారాలను పట్టుకుని కోస్ట్ గార్డు, పోలీసు వీళ్ళు చేస్తున్న ఆపరేషన్లో భారీ ఎత్తున దొరుకుతున్నాయి. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డు వాళ్ళు అండమాన్ ఐలాండ్ దగ్గర ఒక బోట్ని పట్టుకున్నారు. అది చేపల బోట్ లాగా ఉన్నటువంటిది, కానీ అందులో డ్రగ్స్ ఉన్నదని ఫైనల్గా దాంట్లో 500 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే డ్రగ్స్ని ఈ దేశంలో పెద్ద ఎత్తున తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయం అయితే అర్థమవుతుంది.